సంభవం సంభవం అధ్యాయం 1 అంటే సంభవం మొదటి అధ్యాయం అని మలయాళ సినిమా. ఇది మార్చిలో కేరళలో రిలీజ్ అయింది థియేటర్స్లో. ఇప్పుడు ఏప్రిల్ 15 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. యాక్టర్లు ఎవరో తెలియదు నాకు. చూడడానికి కారణం టైం లూప్ కాన్సెప్ట్ అని తెలిసి చూశాను అనమాట. సినిమా 2 గంటలే ఉంది. సినిమా తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సినిమా చూస్తే మొత్తం అడవిలో జరుగుతుంది. మొదటి అరగంట పాటు చూస్తే ఏమీ అర్థం కాలేదు సినిమా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేసి. అయినా ఓపికగా చూశాను. అరగంట తర్వాత కొంచెం మెల్లమెల్లగా అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. ఆ ఫస్ట్ హాఫ్లో ఉన్న రెండవ అరగంట మాత్రం పిచ్చ క్లారిటీ వచ్చింది సినిమా. ఇక సెకండ్ హాఫ్లో అయితే ఇక మొదటి అరగంట మాత్రం అసలు ఇక పూర్తి క్లారిటీ మనకు. అంటే ఇక టైం లూప్ కాన్సెప్ట్ అయినా కానీ వెనక్కి ముందుకు జరుగుతున్నా కానీ మనకు అర్థమవుతుంది ఇక ఎలా బయటపడతారు వీళ్ళు ఈ టైం లూప్ నుంచి అనేది. లాస్ట్ అరగంట బాగా తీశారు అసలు. కాన్సెప్ట్ ఎక్కడ లాజిక్లో అంటే ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది మాయ, మిత్ కాబట్టి మాయ కాబట్టి ఇక లాజిక్లో అడగకూడదు. సో 2 గంటల పాటు భలే అనిపించింది సినిమా మాత్రం. నాకు ఎస్పెషల్లీ టైం లూప్ కాన్సెప్ట్లు, జాంబీల కాన్సెప్ట్లు ఇలాంటివన్నీ చాలా ఇష్టం. అందుకే చూశాను. ఇక సినిమా అంతా అయిపోయాక మళ్ళీ అంటే ఇది మొదటి అధ్యాయం అన్నారు కాబట్టి అధ్యాయం 1 రెండవ పార్ట్కి లీడ్ వదిలారు. అదైతే మతిపోయింది నాకు. అసలు ఎలా ఆలోచిస్తున్నారా బాబు వీళ్ళు అనిపిస్తుంది. అసలు ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాను నేను అసలు ఎలా అనేసి. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అధ్యాయం 1. మలయాళమైన తెలుగు డబ్బింగ్ బాగుంది. జియో హాట్స్టార్లో ఉంది. ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూడొచ్చు. సో ఇలాంటి సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూడండి. అసలు ఎవరైనా చూడొచ్చు. సో డోంట్ మిస్, వాచ్ ఇట్ ఆన్ జియో హాట్స్టార్. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. సో ఖచ్చితంగా చూడండి. ఈ అధ్యాయం సంభవం అధ్యాయం 1 టైం లూప్ కాన్సెప్ట్ సూపర్గా ఉంది. ఓకే, బాయ్.